పార్టీలో ఉన్నాను కాబట్టి కొన్ని నియమ నిబంధనలు నేను పాటించవలసిన అవసరం ఉంది కాబట్టి కొన్ని పాటించాలి, కొన్ని నిజాలు చెప్పాలి. సో ఎన్నికల మీద పెద్దగా ప్రభావం చూపని కొన్ని అంశాలు ఉన్నాయి. అవి సరి చేసుకుంటాం మా కూటమి. దట్స్ ఆల్. దానివల్ల సీట్ల విషయంలో తేడా రాదు, ఎందుకంటే మేము సరి చేసుకుంటాం కాబట్టి. సరి చేసుకోకపోతే కొన్ని సీట్లు తగ్గొచ్చు, కానీ మేము సరి చేసుకుంటాం కాబట్టి తగ్గేది ఉండదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ కాబోయే, అంటే గతంలో 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారే కూటమి ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ఆయనే, మేబీ 9 మంచి అంకె కాబట్టి బహుశా జూన్ 9 లేకపోతే ఆ ముహూర్తం అలా ఉందో నేనేం చూడాల. బట్ ఖచ్చితంగా 4వ తారీఖు రిజల్ట్ వచ్చిన తర్వాత 4-5 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారంటంలో ఎటువంటి సందేహం ఎవరో పెట్టుకోవద్దు. ఇదంతా వీళ్ళు ఆడే తొక్కలో మైండ్ గేమ్ మాత్రమే. అంచేత డోంట్ గెట్ క్యారీడ్ అవే బై జగన్మోహన్ రెడ్డిస్ ఫేక్ సర్వేస్. సో దయచేసి వాటిని నమ్మవలసిన అవసరం ఏమాత్రం లేదు. కొన్ని అబరేషన్లు జరిగినాయి, అబరేషన్ని కరెక్ట్ చేసుకుంటారు. చేసుకోకపోతే కొద్ది సీట్లు తగ్గొచ్చు. బట్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు కాబట్టి చూద్దాం. బట్ జగన్ ఇచ్చే సర్వేలు అయితే మటుకు శుద్ధ ఫేకు అని మటుకు నేను చెప్పవాలి అని నాకు చాలా క్లియర్గా అనిపించింది. ఇవాళ ఏబిఎన్ కొత్త పలుకులో రాధాకృష్ణ గారు కూడా ఈ అంశాన్ని చక్కగా క్లియర్గా టచ్ చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలకి ఆ రాయలసీమ అటు సైడ్ ఎక్కడ జరిగినా 20,000 మందిని రెడీ చేశారట పర్మనెంట్గా. అది చెప్పు, ఎక్కడ జరిగినా ఆ సిద్ధం సభలకి వాళ్ళే సిద్ధం అవుతున్నారని చెప్పి మనం కొన్ని మాధ్యమాల ద్వారా తెలుసుకున్నాం. అదేనమ్మా జగనం, నీ మీటింగులకు వచ్చేవాడు ఎవరు లేడు, అదంతా కూడా నువ్వు ఎలాగా సర్కస్ కంపెనీలాగా ఆ డేరాలు, ఆ సింహాలు, ఆ పుళ్ళు ఎలా తీసుకుని వెళ్తారో అలాగే నువ్వు ఎక్కడ మీటింగ్ పెట్టినా నీ జనాల్ని నువ్వు తీసుకెళ్తున్నావు. ఆ సీమ జనాల్ని, లేదా మెడ్రాస్ బార్డర్లో ఉంటే అక్కడ జనాల్ని, కుప్పంలో ఓట్లు వేస్తానికి తీసుకొస్తావు కదా, అలాగే డబ్బులు ఇచ్చి ఇక్కడ డబ్బులు ఇచ్చినా పారిపోతున్నారు. అలా తీసుకురావడం తప్ప జనం లేరమ్మా, నీ మీటింగులకి జనం లేరమ్మా. అది తెలుసుకుంటే బెటర్ అమ్మా. ఇక ముఖ్య అంశం ఒకటి, పెద్ద ముఖ్య అంశం అంటే